గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇందాక చేసిన వీడియోకి డిప్రెషన్, యాంగ్జైటీ, జీవితంలో మనం ఏం సాధించలేకపోతున్నాం, చెందలేకపోతున్నాం అన్న ఇందాక టాపిక్కి కంటిన్యూస్గా మరొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం. ఈ ఒక్కోసారి మనకి ఊపిరి ఆడదు, గాలి బంధిస్తుంది, స్వెట్టింగ్ వస్తుంటుంది, అసలు మొత్తం ఉక్కిరిక్కిరి అయిపోతుంటుంది బాడీ అంతా. అంతలోకే ఏమిటి ఎలా 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 అని వీడితో నానా తపన పడుతూ ఉంటాడు. అంతలోని విదురు గాలితో, చల్లటి గాలితో అద్భుతమైన వర్షం పడుతుంది. వీడి బాధ అంతా మర్చిపోతాడు. అంటే మంచి జరగబోయే ముందు కొన్ని చెడు సంఘటనలు జరుగుతుంటాయి జీవితంలో. వాటిని చూసి భయపడకుండా పేషెన్స్ అనే దాన్ని పట్టుకుంటే, ఎంత పేషెన్స్ ఉంటే అంత ఎదుగుతాడు మనిషి. పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేదంతా కూడాను, మనకి ఎంత పేషెన్స్ ఉంటే అంత ఎదుగుతాం, ఎంత సహనాన్ని కోల్పోతే అంత కిందకి వెళ్ళిపోతాం. సో పేషెన్స్, ఈ సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే వెయిట్ వెయిట్ వెయిట్, డూ యువర్ వర్క్, వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, డూ దట్ వర్క్. సక్సెస్ గాడ్ విల్ టేక్. భగవంతుడు చూసుకుంటాడు సక్సెస్ అనేది. పనిచేయటం, భగవద్గీత కూడా ఏం చెప్తాను, నీ కర్మ నువ్వు చేయి అంటే నీ కర్మ నీకు భగవంతుడు ఏది ఇచ్చాడో అది చేసేస్తూ ఉండు. నీ కర్మ నువ్వు చేస్తుంటే ఫలితం నువ్వు ఆశించద్దు, ఆటోమేటిక్గా నేను ఇస్తాను ఆ ఫలితాన్ని. ఫలితం మీద దృష్టి పెట్టకుండా పని చేయడం నేర్చుకుంటే, అదే భగవద్గీత మనకి యూనివర్సల్ గ్రంథం. అది భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు చెప్పింది ఆ భగవద్గీత. మానవుడు వేరే మానవుడు చెప్పింది కాదు, అది కృష్ణ పరమాత్మ చెప్పి, ఆ భగవంతుడు పరమాత్మ చెప్పిందే భగవద్గీత. కాబట్టి డూ యువర్ వర్క్, డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే వర్క్లో క్వాలిటీ తగ్గుతుంది. కాబట్టి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా వర్క్ క్వాలిటీ పెంచుకుంటే ఆటోమేటిక్ రిజల్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాన్ అంటే మన భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పండి, నేను చెప్తున్నాను అన్నాడు తప్ప వేరే మనుషులు రాసింది కాదు. అది యూనివర్సల్ కింద. అది అర్థం చేసుకుంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో కూడా నాకు చాలా మంచి మంచి శ్లోకాలు, మంచి మంచి ఇవన్నీ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం పెడదాం. అదేంటంటే మనకి నచ్చిన పని, మన మనస్సాక్షికి నచ్చిన పని చేసుకుంటూ పోతుంటే ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా రిజల్ట్ అనేది హీ విల్ టేక్ కేర్, భగవంతుడు చూసుకుంటాడు. సో మనం చేసే పని మీద క్వాలిటీ పెడదాం. మనం చేసే పని మీద ఇంట్రెస్ట్ పెడితే క్వాలిటీ పెరుగుతుంది. క్వాలిటీ పెడితే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. దిస్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్, టు రిమూవ్ డిప్రెషన్. చక్కని మంచి మంచి వీడియోలు చూడండి, మంచి మంచి విషయాలు నేర్చుకోండి, అద్భుతంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.